హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు వీడియోలో 2 రకాల రెసిపీస్ అయితే చేసి చూపిస్తున్నానండి. సో ఒకటి పండుమిర్చి పచ్చడి, అదేవిధంగా పండుమిర్చి టమాటా పచ్చడి. సో ఒకే వీడియోలో 2 రకాల రెసిపీస్ అనమాట. కొంచెం వీడియో అయితే కొంచెం లెంత్ అయితే ఎక్కువగానే ఉంటుంది, బట్ బోర్గా అనుకోకుండా ఇంతసేపు అనుకోకుండా కొంచెం చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ మనం చేసే పండుమిర్చి పచ్చడి కొంచెం టైం తీసుకుంటుంది, తర్వాతకి ఈజీ, ఎందుకంటే ఇందులో తీసుకొని మనం మిగతా ప్రాసెస్ చేస్తామన్నమాట. అది ఎలా అనేది విడిగా అయినా సరే ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. మీరు వీడియో మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. నేను ఒక 1/2 కేజీ పండుమిర్చి అయితే తీసుకున్నాను అండి. శుభ్రంగా తుడిచి తొడిబెలు తీసి అయితే పెట్టుకున్నాను. 1/2 కేజీకి 100 గ్రాముల చింతపండు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మిర్చి అనేది కొంచెం కారం ఎక్కువ అండి, అందుకని నేను 100 గ్రాముల చింతపండు అయితే తీసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 100 గ్రాముల వరకు అయితే ఉప్పు, ఇంకా వెల్లుల్లి అయితే మీ ఇష్టం అండి. నేనైతే 2 గడ్డల వరకు అయితే వేసుకుంటున్నాను. నాకు వెల్లుల్లి అంటే ఇష్టం కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు అంతగా వద్దనుకుంటే ఒక గడ్డ వేసుకోండి చాలు, అంటే ఒక 10 నుంచి 12 రెమ్మల వరకు అయితే వేసుకోండి. కానీ కంపల్సరీగా అయితే వేయాలి, అదైతే స్కిప్ చేయకూడదు. వెల్లుల్లి కంపల్సరీగా అయితే వేయాలి. సో నేను చెప్పాను కదా, ఇవి కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 100 గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను. ఒకవేళ పండుమిర్చి చప్పటివి అనుకోండి 80 గ్రామ్స్ తీసుకోండి. రెగ్యులర్గా నాకు పండుమిర్చి పచ్చడి ఇవన్నీ కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తాయండి, ఎందుకంటే అవి కొంచెం స్పైస్ తక్కువ అనమాట. సో మరి పచ్చడి కోసం అయితే జీలకర్ర ఆవాలు, మెంతులు కంపల్సరీ. ప్రతి పచ్చడికి మెంతిపిండి, ఆవపిండి కావాలి కదా. నేను తీసుకుంది 1/2 కేజీ కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే మెంతులు. అవి చల్లారాక వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. లేదు అనుకుంటే ఇప్పుడు పండుమిర్చితో పాటు వేసి రుబ్బుకున్నా ఓకే, అలా అయినా పర్వాలేదు, ఇలా అయినా ఓకే. సో ఒక మిక్సీ జార్లో 1/2 కేజీ కాబట్టి నేను మిక్సీలో వేస్తున్నాను. కొంచెం మీరు ఎక్కువ క్వాంటిటీలో అయితే గ్రైండర్లో రుబ్బుకుంటే బెస్ట్ అండి నన్ను అడిగితే. ఇలా అయినా ఇదైనా బాగానే ఉంటుంది, తీసివేత ఏం కాదండి, ఇది కూడా ఓకే. సో మీరు చింతపండు, ఉప్పు, అదేవిధంగా మనం వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, రెడ్ చిల్లీ, సో జీలకర్ర మీరు ఇప్పుడు వేసుకున్నా ఓకే, లేదంటే ఫైనల్గా మళ్ళీ రుబ్బుతాం కదా, జస్ట్ కొంచెం వేసి ఒక్కసారి అలా ఆడిచ్చినా ఓకే, అలా అయినా పర్వాలేదు. కొంచెం వేసుకొని అవి కొంచెం ఎచ్చాపచ్చగా మెదిగాక మొత్తం ఒకేసారి ఒక రౌండ్కి వచ్చేస్తున్నాను. 1/2 కేజీ అంటే ఎంతో కాదు, చూసారు కదా. ఈ విధంగా చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి. అబ్బా మూత తీయగానే చెప్పాక ఇవి ఘాటు ఎక్కువగా ఉన్నాయని భలే ఘాటు వాసన వచ్చేసిందండి. దీని ప్రకారమే మనకు అర్థమైపోతుంది స్పైస్ ఎక్కువని అని. ఉప్పు కారాలు కారం ఎక్కువ ఉంటే ఉప్పు చింతపండు కూడా ఎక్కువ పడుతుంది, అది అందరూ తెలిసిన విషయమే. సో ఈ విధంగా మెదిగిన తర్వాతకి లాస్ట్లో కొంచెం పసుపు, జీలకర్ర, అదేవిధంగా వెల్లుల్లి లాస్ట్లో వేసుకోండి, లేదా ముందే వేసుకున్నా పర్వాలేదు, ఎలా అయినా ఓకేనండి, మీ ఇష్టం. ఈ విధంగా చూసారు కదా, మనకి పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఒక్కసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి, ఏంటి ఉప్పు పులుపు సరిపోయిందా అని, లేదంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కోసారి ఉప్పు కూడా అంటే సాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి కొన్ని రకాల ఉప్పులు అయితే. అదేవిధంగా మీకు కారం తగ్గట్టు చింతపండు కూడా మీకు తెలుసు కదా, కొన్ని రకాల చింతపండులు అయితే బాగా పుల్లగా ఉంటాయి. సో అందుకని మీరు మళ్ళీ ఒకసారి రుబ్బిన తర్వాతకి ఫైనల్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు టమాటా పచ్చడి, పండుమిర్చి టమాటా కాంబినేషన్, మనకి పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పండుమిర్చి టమాటాకి చూసారుగా, నేను 1 కప్పుకి 2 మీడియం సైజ్ టమాటా అయితే తీసుకున్నాను. ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. నన్ను అడిగితే ఇది బెస్ట్. పండుమిర్చి ఎలా నిల్వ పెడతాం తప్పదు, కానీ పండుమిర్చి టమాటా వచ్చేసరికి ఈ విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఒక 2 గంటలు, గుంత గంటలు అంటారు కదా, లేదంటే 1 కప్పుకి 2 మీడియం సైజు, లేదంటే 100 గ్రామ్స్కి 100 గ్రామ్స్ తీసుకోండి, అలా అయినా పర్వాలేదు. నేను చూసారు కదా 2 మీడియం సైజ్, ఒకటి కొంచెం మీడియం, ఒకటేమో పెద్దది, 2 కొంచెం చిన్నవి తీసుకున్నాను అనమాట. సో వీటిని శుభ్రంగా తడి లేకుండా తుడిచి ఈ విధంగా పీసెస్గా చేసుకొని ఒక కళాయిలో వీటిని ఉడికించుకోవాలండి, అంతే. కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి మెత్తపడ్డాక ఈ పండుమిర్చితో పాటు మనం రుబ్బేసుకుంటే సరిపోతుంది. మనం ఇందులో చింతపండు ఏం వేయం, కాకపోతే కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే టమాటాలు వేస్తున్నాం కదా. సో టమాటాకి సరిపోయే విధంగా సాల్ట్ వేసుకొని రుబ్బుకుంటే సరిపోతుంది అనమాట. సో చక్కగా ఆయిల్ వేసేసి ఈ టమాటా వేసి మూత పెట్టేసుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి. అవి మెత్తపడ్డాయి అనుకోండి, టమాటా చల్లారిన తర్వాతకి చూసారు కదా ఎలా వచ్చింది. ఇంకా కొంచెం అయితే ఉడకాలి. నాటు టమాటా అయితే ఫాస్ట్గానే ఉడికిపోతాయి, హైబ్రిడ్ అయితేనే మనకి కొంచెం టైం పడుతుంది. మీకు అవకాశం ఉంటే నాటుది, అంటే మన రెగ్యులర్గా దొరికేవి తీసుకోండి నాటు టమాటా.
అవి పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు వేయాల్సిన పని లేదు. ఇంతప్పటికీ మనం కేవలం వేయాల్సింది ఇందులో సాల్టేనండి. ఎందుకంటే పండుమిర్చికి సరిపోయే విధంగా సాల్ట్ అన్నీ వేసాము. టమాటా ఎలాగూ పులిపే కాబట్టి చింతపండు అవసరం లేదు దానికి సపరేట్గా. బట్ మనం వేయాల్సింది ఏంటంటే కొంచెం ఉప్పు ఒకటే. ఉప్పు నేను కొంచెం 2 వెల్లుల్లి కూడా వేస్తాను అండి. చెప్పాక నేను వెల్లుల్లి ఫ్లేవర్, నాకు వెల్లుల్లి అంటే చాలా ఇష్టం. అందుకని ఎక్కడ దొరికితే అక్కడ వేసేస్తూనే ఉంటాను అనమాట. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కానీ ఫ్లేవర్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో దీంట్లో మళ్ళీ మెంతిపిండి ఆవపిండి నేనేం వేయట్లేదండి. ఓన్లీ సాల్ట్ 2 మాత్రం వెల్లుల్లి వేసి మెత్తగా రుబ్బేసుకుంటున్నాను. ఇంకా పసుపు యాజ్ యూజువల్ తాలింపులో వేసుకున్నా ఓకే, ఇప్పుడు వేసి రుబ్బుకున్నా ఓకేనండి. మనకి టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని పోపు పెట్టేసుకుందామండి. పోపులోకి ఇంకా మీ ఇష్టం ఆయిల్ అయితే మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అలా అని మరీ ఎక్కువ వేసుకోవద్దండి, ఆయిల్ తక్కువగా యూజ్ చేయమంటారు కదా. సో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోనే 2 రెడ్ చిల్లీ, ఆవాలు, జీలకర్ర, మీరు కావాలనుకుంటే మినపప్పు కూడా వేసుకోండి. పంట కింద తగులుతూ ఉంటే కొంతమంది ఇష్టపడతారు. ఇందులో మళ్ళీ కావాలంటే వెల్లుల్లి కూడా దంచి వేసుకోవచ్చండి. అబ్బా ఆ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. నేనైతే వేస్తున్నాను చెప్పే కదా, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కానీ స్మెల్ మాత్రం అదిరిపోద్ది. సో ఇందులోనే ఫైనల్గా కొంచెం చెప్పండి ఇంగువ. ఏ పచ్చడన్నా ఇంగువ కంపల్సరీగా వేస్తాను నేను. కొంచెం ఇంగువ, అదేవిధంగా కరివేపాకు. అంతేనండి, మనకి పోపు అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. ఫైనల్గా మంట తీసేసి ఇందులోనే మనం రుబ్బు పెట్టుకున్న టమాటా పండుమిర్చి పచ్చడి కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుంది. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్.